క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 23వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ 23వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారా మృతి పొందడం మనం చూస్తాం. శారా జీవించిన కాలము 127 సంవత్సరాలు. అయితే శారా మరణించినప్పుడు కనాను దేశంలో హెబ్రోనును కిరియత్ అర్బాలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకు, ఆమెను గురించి ఏడ్చుటకు వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కళ్ళెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టకు, మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థముగా ఇయ్యుడని అడగగా, అబ్రహాము నిజముగా చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని లేదా విశ్వాస జీవితాన్ని కలిగినవాడు. అదే సమయంలో దేవుని ఎదుట అతడు సాగిలపడుతూ ఎంత విధేయతగా అతడు జీవించాడో మనుష్యులకు కూడా అతడు ఇచ్చిన గౌరవం చాలా అద్భుతకరమైంది. అబ్రహాము స్థాయి ప్రజల అంటే ఆ మనుషుల మాటలు మీరు వినండి. 5-6 వచనాల్లో అబ్రహాము ఎప్పుడైతే ఇలాగ శ్మశాన భూమిని ఇవ్వమని అడుగుతున్నాడో వారంటున్నారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు. అబ్రహాము వారి మధ్యలో మహారాజులాగా ఉన్నాడంట. అబ్రహామేమో నేను పరదేశిని పరవాసిని అంటున్నాడు. వాస్తవంగా ఏ ప్రదేశాన్ని అబ్రహాము అడుగుతున్నాడో ఆ ప్రదేశము వాగ్దాన దేశం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అది ఇంకా స్వాధీనపరచబడక ముందు అబ్రహాము మాట్లాడుతున్న విధానం ఇది. అయితే వారంటున్నారు, నువ్వు మహారాజులాగా ఉన్నావు, నీకు నచ్చిన పొలం తీసేసుకోమని అడుగుతున్నారు. ఇలాగా డబ్బిచ్చి కొనుగోలు చేస్తానని అబ్రహాము, అది నీకును మాకును ఏమాత్రమైంది, ఉచితంగా తీసుకోమని ఆ హేతు కుమారులు మొత్తానికి ఆ ప్రదేశాన్ని అబ్రహాముకి ఇచ్చారు. తన భార్య అయినటువంటి శారాను అబ్రహాము 17-18 వచనాలు మీరు చూడండి. అలాగన మమ్రే ఎదుటనున్న మక్మెల యందలి ఎస్రోను పొలము అనగా ఆ పొలమును, దాని యందలి గుహయు, దాని పొలిమేర అంతట్లోనున్న ఆ పొలము చెట్లనియు, అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థముగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్మెల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. కనాను దేశంలో హెబ్రోన్ అనేటువంటి స్థలంలో మమ్రే ఎదుట శారా ఈ పొలములో పాతి పెట్టబడుతుంది, లేదా ఈ గుహలో పాతి పెట్టబడుతుంది. శారా మాత్రమే కాదు, 25వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అబ్రహాము నిండు వృద్ధాప్యమందు తన ముసలితనమందు అతడు మరణించినప్పుడు, తన పితరుల ఎదుగు అతడు చేర్చబడినప్పుడు అబ్రహామును కూడా హేతు కుమారులు కొనిన పొలములో అతని భార్య అయిన శారా దగ్గరనే పాతిపెట్టారు. శారా అక్కడే పాతిపెట్టబడింది, అబ్రహాము కూడా అక్కడే పాతిపెట్టబడ్డాడు. దీని వెనక అబ్రహాము యొక్క ఆలోచన. ఎందుకంటే దేవుడు ఆదికాండం 17వ అధ్యాయము 8వ వచనంలో పలుమార్లు మాట్లాడుతూ వచ్చాడు. అయితే 17:8లో నేను చదువుతున్నాను, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న ఈ దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందినని అతనితో చెప్పాను. తన తర్వాత తన పిల్లలు స్వాధీనపరచుకొనబోయే దేవుని వాగ్దాన దేశము, దేవుని వాగ్దానము ఆ స్వాస్థముగా ఇచ్చేటువంటి దేశములోనే తమ సమాధులు కూడా ఉండాలని అబ్రహాము యొక్క ఆలోచన. మన పితరులు దేవుని వాగ్దానం పట్ల వారికి ఉన్నటువంటి తపన, వారు పడినటువంటి ఆరాటం, ఇందులో నుంచి కూడా ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆదికాండం 47వ అధ్యాయంలో యాకోబు అవసాన కాలంలో కూడా 28వ వచనం నుంచి, యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. మీరు బాగా వినండి. ఏదో
పక్క పొలంలోనూ పక్క గ్రామంలోనూ కాదు, ఐగిప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకెళ్ళి ఈ డెడ్ బాడీని అక్కడ బరియల్ చేయాలి. ఇది ఎంత ఆశ్చర్యం! ఒకవేళ ఫరో దగ్గర ఆ యోసేపు అడిగిన నా తండ్రిని తీసుకెళ్ళి, అది మీరు ఊహించండి, ఈ ఐగిప్తు దేశం ఇంత పెద్దగా ఉంది కదా, ఇందులో నువ్వు అధికారిగా ఉన్నావు, ఎన్నో పొలములు ఆస్తులు మీకు ఉన్నాయి, ఇక్కడే పాతి పెట్టమని ఫరో ఒకవేళ ఒత్తిడి తీసుకురావచ్చు. ఆ విషయాలు మనం గమనిద్దాం బైబిల్లో నుండి. యాకోబు చనిపోయినప్పుడు ఇక యాకోబు తన కుమారుడైన యోసేపుతో ప్రమాణం చేయించిన విధంగా కనానుకు తీసుకెళ్ళి అతన్ని భూస్థాపన చేసేందుకు యోసేపు ఫరోతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 50వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనాన్లో నా నిమిత్తము సమాధి త్రవించి తిని గదా, అందులోని నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదని చెప్పుడు నేను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను. అయితే యాకోబు మాత్రమే కాదు, యోసేపు కూడా ఇక్కడ ఒక అద్భుతకరమైన విషయాన్ని మనం చూస్తాం. ఏ విధంగా ఆయన ఒక ప్రమాణాన్ని తీసుకుంటున్నాడో. ఆదికాండం 50వ అధ్యాయంలో 22వ వచనం నుండి, యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనిషి కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వరలో ఉంచబడి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవులని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను. అబ్రహామే కాదు, యాకోబే కాదు, యోసేపు కూడా ఐగిప్తులో రాజు తర్వాత రాజుగా తను జీవిస్తున్నాడు. అయితే ఒకవేళ తను రాజుగా జీవిస్తున్నాడు గనక అధికార లాంఛనాలతో ఐగిప్తులో అతన్ని పాతిపెట్టే అవకాశం ఉంది. అయితే యోసేపు అంటున్నాడు, ఖచ్చితంగా వాగ్దానం ప్రకారం అబ్రహాము నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు. చూడండి, తరాలు జరుగుతున్న మన పితరులు దేవుడిచ్చిన వాగ్దానం పట్ల ఎంత ఆరాటం పోరాటం కలిగి ఉన్నారు. యోసేపు అంటున్నాడు, మీరు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు, ఇక్కడ నుంచి మీరు బలముగా బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు మర్చిపోకుండా నా ఎముకలను తీసుకెళ్ళండి. అంటే ఐగిప్తులో ఎముకలు ఉండేదాన్ని కూడా యోసేపు ఇష్టపడలేదు. దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కాలం వచ్చినప్పుడు దేవుడు మోషేను దర్శించి ఐగిప్తుకు పంపి అనేక అద్భుతాలు చేసి ఫరో అధికారాన్ని అతని చేతిలో నుండి తన ప్రజల్ని విడిపించి తన బాహుబలము చేత మోషే నాయకత్వంలో బహుబలముగా ప్రజల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఎంత అద్భుతకరమైన మాట ఇది చూడండి. 17 నుంచి కూడా, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారు నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజల్ని చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించెను. ఇజ్రాయేలు యుద్ధసన్నద్ధులై ఐగుప్తు నుండి వచ్చిరి. మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇజ్రాయేళ్ల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేశంలో మరణించిన తర్వాత వారి సమాధులైనా వారి ఎముకలైనా అక్కడే ఉండాలన్నది వారి ఆశ. అయితే నిజంగా కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, క్షమించండి, కొరింథీ 2 పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగులు ఆపేక్షించున్నాము అంటున్నాడు. దీని గురించి 8 కూడా మనం చదివితే, ఇటు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగుల ఆపేక్షించుచున్నాం. దేహములో ఉన్నంతకాలము, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయనకు మనము ఇష్టలుగా ఉండాలి. కనాను దేశాన్ని దేవుడు వాగ్దానంగా వారికి ఇస్తే ఆ వాగ్దాన దేశంలోని వారి సమాధులు ఉండాలని ఆశపడ్డారు. ఈ కనాను మనం పొందబోతున్నటువంటి పరలోకమునకు సాదృశ్యంగా ఉండగా, ఈ పరలోకం అనే కనాను చేరేందుకు మన పితరులాగా మనలో ఆరాటం పోరాటం ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయము 20వ వచనం మీరు చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము.
ఈ వచనం మనకు బాగా అర్థం అవ్వాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఒక రోజున మనం అక్కడికి వెళ్తాం మనం చెప్పట్లేదు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాం. ఇక్కడ నుంచి ఎదురు చూస్తలేం, అక్కడి నుంచి కనిపెడుతున్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఈ అనుభవంలో ఇదివరకే రక్షణ పొందిన మనము పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నామంటున్నాడు పౌలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన ఎముకలు కూడా ఐగుప్తులో ఉండేదానికి ఇష్టపడని యోసేపు లాంటి మనస్తత్వాన్ని, అబ్రహాము లాంటి మనస్తత్వాన్ని కలిగి ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ లోకపు ఆశ, దాని నటన గతించిపోతుంది. కనుక మనం కూడా కనానులోనే నివసించినట్లుగా బ్రతికున్నను లేదా చనిపోయినను ప్రభుకు ఇష్టలుగా మనము సిద్ధపడినట్లుగా కృప కోసం మనం కనిపెట్టాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా పితరులు అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపులు వాగ్దానం పట్ల ఎంత గొప్ప తపన, ఆరాటం కలిగి వారు మరణించినప్పుడు ప్రభువా ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణమై అక్కడ వారు భూస్థాపన చేయబడ్డారు. ఇక యోసేపు తన ఎముకలను కూడా తీసుకెళ్ళమని ప్రభువా, మరి ఫరో అధికారం నుంచి నువ్వు ప్రజలు విడిపించినప్పుడు మోషే ఆ ఎముకలు కూడా తీసుకెళ్ళటం నిజంగా మేము నేర్పించబడుతున్నాం ప్రభువా. కనాను ఐగుప్తు వంటి ఈ లోకంలో జీవించినంత కాలము బహు జాగ్రత్తగా ఉండి దేవుని వాగ్దానాన్ని స్వాధీనపరుచుకునే వారిలాగా విశ్వాసముతో వాగ్దానం చేతపట్టి ఆ పరలోకం అనే కనాను స్వాస్థంగా పొందేందుకు ఆ సిద్ధపాటు కలిగే హృదయం మీరు మాకు దయచేయమని, వాక్యం వింటున్నటువంటి ఈ ప్రియ సహోదరి సహోదరులు ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ ఈ పరలోకమని స్వాస్థాన్ని పొందే కృపా భాగ్యం దయచేయమని యేసునాథ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.